తమిళనాడు అయితే సీన్ మారుతోంది. తాజాగా ఇప్పుడు మొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కదా ఏఐఎంకే రెబల్స్. అట్లాగే విజయ్ రెండిట్లో ఒకటి రాజీనామా చేశారు. 4కి ఉప ఎన్నిక జరగాలి. ఇప్పుడు చూస్తే తాజాగా సుబ్బయ్య అనేటటువంటి మరొక శాసనసభ్యుడు, రెబల్ శాసనసభ్యుడు, పళనిస్వామి వ్యతిరేక షణ్ముగం అనుకూల వర్గం తను రాజీనామా చేశాడు. ఇప్పుడు 4 అయినాయి. ప్రతి రాజీనామాని ఆమోదించేస్తున్నాడు స్పీకరు. స్పీకర్ ఫార్మెట్లోని ఇచ్చారు కాబట్టి ఆమోదిస్తున్నాం, పళనిస్వామి మీద మాకేం కక్ష లేదు అని చెప్పుకొచ్చేసారు. దెన్ ఇప్పటికీ 5 అయినాయి. ఇట్లా చూస్తే రాబోయే వారం 10 రోజుల్లో 25 మంది రాజీనామాలు. మేబీ నెల 2 నెలల్లో 25 అంటే దాదాపుగా 10%. ఎందుకంటే అక్కడ 239 సీట్లు కదా. 239లో 10% అంటే 24 లెక్క ప్రకారం 24 లెక్క. ఇప్పుడు 25 టోటల్గా విజయ్తో కూడా కలిపితే 26. ఇందులో షణ్ముఖము ప్లస్ ఆ మెయినోళ్ళు కూడా రాజీనామాలు చేస్తారు. అందరినీ చేయమనే చెప్తున్నాడు విజయ్. కాబట్టి అప్పుడు 26 సీట్లకి ఉప ఎన్నికంటే దాదాపు 10%. ఈ 10%లో మెజార్టీ గెలుచుకుంటే ఫిక్స్డ్. కర్ణాటకలో గనక కుమారస్వామి నుంచి బయటకు వచ్చినోళ్ళు, లేకపోతే కనుక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినోళ్ళు రాజీనామా చేశాక ఒక 5గురు ఓడిపోయినా బీజేపీ పర్మనెంట్గా అక్కడ కూర్చోగలిగింది యడ్యూరప్ప టైంలో. అట్లాగే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ని ఓడించి అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్కి మాధవరాజ్ సింధియా కొడుకు జ్యోతిరాజ్ సింధియా బయటకు వచ్చి 25 మంది ఎమ్మెల్యేలతో యువతలకు వచ్చాక ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయాక బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళందరి చేత రాజీనామాలు చేస్తే 25లో దాదాపుగా అందరూ గెలిచేశారు. ఒకళ్ళో ఇద్దరు మిస్ అయినట్టున్నారు. తద్వారా పర్మనెంట్గా మళ్ళీ 3 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపింది. అట్లాగా విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.